అవులా జరంత అవులా అవులే జరంత హాయ్ జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయుర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇక తమిళ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్ ఈ రోజు అయితే మన చిన్నోడికి అయితే 21st డే అనమాట. ఇంకా 21st డే రోజు మేమేమేం చేసినాము, 21st డే సెలబ్రేషన్స్ ఎట్లా చేసినాం అన్నది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యామిలీ తోటి చాలా 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 బాగుంటుంది. అండ్ మేము 21st డే సెలబ్రేషన్స్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాము మొండ్రాయిలో. అండ్ ఇక్కడ చేయడానికి రీజన్స్ ఏంటి, ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అదంతా నేనైతే వ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. మా చెట్టుకి అయితే ఘోరంగా అంటే ఘోరంగా మామిడికాయలు అయితే కాసినాయి ఈ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ కాస్తాయి. ఆ మామిడికాయలు ఎంత బాగుంటాయి తెలుసా టేస్ట్. పచ్చిగా ఉన్నప్పుడేమో వాటిని పచ్చడి పెట్టుకోవచ్చు, పండినాకనేమో రసాలు అనమాట, కొబ్బరి బూరు ఉంటుంది కదా ఆ టైప్లో ఉండి రసాలు. అబ్బాబ్బా ఏముంటాయి. ఇప్పుడు క్రేవింగ్స్ వస్తుంది. దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటేనే లోపల ఫీల్ వేరే లెవెల్ అనమాట. కానీ ఈసారి మామిడి పండ్లు మొత్తం మిస్ ఇంకా నేనైతే, ఎందుకంటే మీకు తెలిసిన ముచ్చట రీసెంట్గా డెలివరీ అయినా అండ్ బేబీకి ఫీడ్ చేసినప్పుడు మామిడి పండ్లు తిన్నాం అనుకోండి పుర్రు 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 పోతూనే ఉంటారు. అందుకోసం ఇంకా వాళ్ళ కోసం మనం అన్ని కట్టి పెట్టుకోవాలి. చూద్దాం ఏమవుతుందో ఈసారి, బాగుంటుందో లేదో, మామిడి పండ్లు తినే అదృష్టం ఉందా లేదా అన్నది ఇంకా ముందు ముందు చూద్దాం. కానీ ఇంకా మా భావనైతే బయటికి వెళ్ళి అయితే ఇంకా 21st డేకి కావాల్సిన సామాన్లు, రైస్, ఇంకా ప్లేట్స్ అవన్నీ అయితే కొనుక్కొని అయితే వచ్చిండే. ఇంకా మా మమ్మీ పెద్దమ్మ వాళ్ళు అయితే పొద్దున్నే లేచి బయట ఊడవడం కడగడం అదంతా అయితే చేసేసిళ్ళు అనమాట. ఇంకా మా మమ్మీకి అయితే ముగ్గులు అంటే పిచ్చి అనమాట. అదొక పనిలో మాత్రం ఫస్ట్ ఉంటుంది. ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో గీసుకుంటూ కూర్చోమంటే పొద్దంతా ముగ్గులు గీసుకుంటూనే కూర్చుంటుంది. ఇంకా మా అమ్మమ్మ కూడా తిడుతుంది అనమాట, గిల్లెని అయితే పాస్ అయినా ముగ్గులు వేసేట్లా అని ఇంకా మా మమ్మీని అంటూ ఉంటుంది. మా మమ్మీకి అదొకటి ఇష్టం, గిరక పట్టుకొని గిర్రన గీక్కుంటూ కూర్చోవడము. ఇంక ఇక్కడనైతే ఇంకా ఉయ్యాలైతే తీసుకొని వచ్చిళ్ళు. యాక్చువల్లీ ఉయ్యాల మాకు ఇంటి దగ్గర మహాపడిది ఉంది, బాగుంటుంది అది. సో ఇంకా ఒక్క రోజుకి ఇక్కడికి మోసుకు రావడం ఎందుకు. అండ్ ఊర్లో కూడా నేను కొన్ని డేసే ఉంటాయి, ఎక్కువ ఏం ఉండను కదా. దాన్ని మళ్ళీ ఆడికి ఈడికి మొయ్యడం ఎందుకు, అది చెక్కది బరువు ఉంటుంది. సో అందుకోసం అన్నట్టు మేము తీసుకురాలేదు. ఇక్కడనే అంటే మా ఊర్లోనే పక్కన తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇంకా దాన్ని అయితే కడిగి క్లీన్ చేసి ఎండబెట్టిళ్ళు. ఒక్క పూటకే కదా 21st డేకి అన్నట్టుగా. ఇంకా ఇక్కడనైతే మహాగాడికి అయితే బ్రష్ అయితే ఎత్తున్నాడు. ఇంకా మహాన్ అయితే కంప్లీట్గా ఇంకా పాపం పిన్నికి అయిపోయింది. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నోని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా మహాన్ పట్టుకొని అటు ఆయనను చూసుకోవడము, నాకు ఇంకా అదే సర్జరీ అయింది కదా, సిసెక్షను. సో ఇంకా ఎందుకు మళ్ళీ అటు ఇటు ఆమె వెనక ఉరకలేను అన్నట్టుగా ఇంకా పిన్నినే చూసుకుంటుంది. ఇంకా భగత్ అయితే ఫస్ట్ అయితే ఉప్పలమ్మ దగ్గర యాటను కొత్తా అని చెప్పిండు. ఎట్లాగో మళ్ళీ ముందు మహాకు చెవులు కుట్టించేది ఉంది, ఇంకా చిన్నోని బర్త్డే ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ముందు ముందు కట్ చేద్దాంలే. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ ఇప్పుడే మళ్ళీ కట్ చేయొచ్చో లేదో కూడా తెలియదు. ఇంకా చిన్నోనికి పుట్టెంటుకలు అట్లా ఏం తీయలేదు కదా, ఏమో తెలియదు. అందుకోసమే కొన్ని రోజులు ఆగి మంచిగా మొక్కులన్నీ నెరవేర్చుకుంటామే అతి నెమ్మదిగా కట్ చేసుకుందాం తీ అని చెప్తే మళ్ళీ మటన్ నుంచి చికెన్కి అయితే ట్రాన్స్ఫర్ అయినాం అనమాట. అందుకోసమే చికెన్ అయితే ఒక 12-13 kgs చికెన్ అయితే తీసుకొని వచ్చిండు. రైస్ కూడా అంతే 12-10 kgs ఎంతో తీసుకొని వచ్చిండు, సంథింగ్ నాకు తెలియదు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, మా చిన్నత్తమ్మ, పెద్దత్తమ్మ అయితే ఇంకా 2 days ముందే వచ్చింది. ఇంకా అందరైతే ఇప్పుడిప్పుడే రావడం అయితే స్టార్ట్ చేసిళ్ళు. యాక్చువల్లీ 21st డే నేను మార్నింగ్ అవుతుందేమో అనేసి అనుకున్నాను, బట్ 21st డే ఈవినింగ్ చేస్తారంట. సో ఇక్కడ మేము మా పాలోళ్ళని ఇంటి దగ్గర వాళ్ళని ఇన్వైట్ చేసినాము. సో ఊర్లో వాళ్ళంతా ఇంకా పొద్దున్నాక పనులు ఏమన్నా ఉంటే చూసుకొని సాయంత్రమే ఫ్రీగా ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళతో మేము ఒక మహా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్సే చేసినాము, ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఇంకా అన్నట్టుగా ఇంక ఈవినింగ్ అయితే 21st డేనైతే చేస్తున్నాము. ఇంకా పొద్దున్నైతే తలొక పని అయితే చేస్తూ ఉన్నారు. మా మామయ్య భగత్ గర్ల్స్ అయితే డెకరేషన్ అయితే వేసిళ్ళు. సింపుల్గానే ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ ఇంకా కొన్ని నేను మీషోలో ఆర్డర్ పెట్టినా అనమాట, వాడితో సింపుల్గా డెకరేషన్ చేసిర్రు. అంత హడావిడిగా చేసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇప్పుడు హెల్త్ కండిషన్స్ బాగాలేవు కదా, ఇంకా శ్రీమంతం అప్పడితే నేను ఇంకా కోలుకోవట్లేను. అందుకోసం అన్నట్టుగా నార్మల్గా అట్లా డెకరేషన్ అయితే వేసేసిర్రు. ఇంకా పొద్దున్న నుంచి పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు అనుకునే టైంకి మా పెద్దమ్మ వాళ్ళు, చిన్నత్తమ్మ, పెద్దత్తమ్మ
అందరు వచ్చి ఇంకా ఒక తలో చేసేసరికి పనులు అయితే తొందరనే కంప్లీట్ అయితే అయిపోయి. ఇంకా మా పెద్దమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త పెద్ద మేనత్త ఉంటుంది కదా, సో వాళ్ళ పిల్లలు కూడా మంచిగా మనిషికో చెయ్యి అయితే వేసిళ్ళు అనమాట. అండ్ ఆ పెద్దమ్మ వాళ్ళ కొడుకుంటాడు అన్నయ్య కూడా పాపం మార్నింగ్ నుంచి డెకరేషన్లో అటు ఇటు హెల్ప్ చేసిండు. అందరూ ఎవరెవరైతే హెల్ప్ చేసిల్లో వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మిస్ అయి ఉంటే సారీ. మా మామయ్య, భగత్ బాబు అండ్ ఇంకా మా అన్నయ్య ఇందాక చెప్పినా కదా మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు మా వేనన్న, వీళ్ళందరూ కలిసి అయితే సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే కంప్లీట్ అయితే చేసిళ్ళు అనమాట. సో ఇంక ఇప్పుడైతే మా పక్కన ఆంటీ మీకు తెలుసు కదా, సో చాలా మంది పక్కన ఆంటీని చూపియండి అని అడుగుతారు. సో ఆంటీని ఎప్పుడైనా ఆంటీ నైటీలో అట్లా ఇట్లా ఉండడం వల్ల నేను ఎప్పుడు వీడియో షూట్ చేయను. ఆంటీకి ఇచ్చిన అని చెప్తారు కానీ ఎప్పుడు వీడియోలో చూపించారు అనేసి అంటారు కదా. సో ఇంక ఇప్పుడైతే చూపిస్తున్నాను తినే అనమాట ఆంటీ అంకుల్. ఇంకా 21st డేకి అయితే నిజంగా వాళ్ళు వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది వాళ్ళు రావడం అయితే. ఇంకా ఆంటీ అంకుల్, ఎక్స్పెషల్లీ అంకుల్ అంటే మా భగత్ బాబుకి చాలా ఇష్టం. అంకుల్ అయితే నిజంగా అంకుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే ఈవెన్ మహాని తన సొంత మనమరాలానే చూసుకుంటారు. ఆ అంకుల్ అని ఒక్కడే కాదు ఆంటీ కూడా. అండ్ ఆంటీ అంకుల్ వచ్చినాక కూడా మాకు చాలా హెల్ప్ చేసి ఇల్లు పొలం దగ్గరికి వెళ్ళి ఉప్పలమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టుకోవడము అదంతా భగత్ని అంకులే తీసుకెళ్ళిండు. అండ్ ఆంటీ అంకుల్ వీళ్ళందరూ కలిసి మా ఊరు చెరువుని కూడా చూడడానికి వెళ్ళి అదంతా మిస్ అయ్యాను, ఎందుకంటే నేను బయటకు వెళ్ళలేను కదా, ఇప్పుడు వెళ్ళకూడదు కూడా. సో ఇంకా ఆంటీ అయితే మహా అసలు ఎవరు రెడీ చేసినా రెడీ కాలేదు. ఆఖరి కోసం వచ్చేసరికి ఆంటీ రెడీ అయితేనే మహా రెడీ అయింది. మహాని రెడీ చేయడం, నాకు శారీ కట్టడం అదంతా కూడా ఆంటీనే చేసింది. ఆంటీ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. పాపం వాళ్ళు పొద్దున్నే ఫంక్షన్ అనుకొని ఇంకా ఈవినింగ్ అవ్వడం వల్ల ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు మాతోటే స్పెండ్ చేసిళ్ళు. అంటే వాళ్ళ కార్లో వచ్చిళ్ళు, అందుకోసం వాళ్ళకి అదొక ప్లస్ అయింది. సో ఇంకా మాతో చాలా టైం స్పెండ్ చేసిళ్ళు మా ఊర్లో. కొంచెం ఇంకా మేము హడావిల్లో ఉండడం వల్ల కూడా ఇంకా పనులు చేసుకుంటూ ఉంటున్నాం కదా. సో ఇంకా వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేసి మా ఇంట్లో వాళ్ళ లెక్కనే కలుపుకోలుగా ఉండి చాలా అర్థం చేసుకున్నారు. నిజంగా ఆంటీ అంకుల్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి వచ్చిందే కాకుండా మీరు ఎక్కడ అంటే వేరే పర్సన్స్ లెక్క ఒక దగ్గర ఉండకుండా మా ఇంట్లో వాళ్ళ లెక్క కలిసి అన్నిట్లో ఇన్వాల్వ్ అయినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్ ఇద్దరికి. ప్రతిసారి నేను చీర కట్టుకున్నప్పుడల్లా కట్టుకున్నట్టు కాకుండా చుట్టుకున్నట్టే కనబడుతుంది కదా, కానీ ఈసారి అయితే నిజంగా చాలా బాగా కట్టింది ఆంటీ. నాకు స్టిచెస్ ఉన్నా కానీ అసలు ఎక్కడ ఆ ఫీల్ లేకుండా చాలా సింపుల్గా కట్టింది. అండ్ నాకు కూడా స్టిచెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా లైట్ వెయిట్ శారీ చూస్ చేసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా నాది, భగత్ బాబుది, మహాగాడిది అండ్ చిన్నోడిది అందరు అయితే సేమ్ కలర్ డ్రెస్ అయిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మ్యాచింగ్ అవుతుందని. బట్ ఇంతగానం రెడీ అయ్యి ఇంతగానం 4 మెంబర్స్ కాంబో డ్రెస్ వేసుకున్నా కానీ అందరం కలిసి మేము 4 కలిసి ఒక్క ఫోటో దిగలేదు. అది నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. పినిసి తోటి పెడతావా? ఒక పుల్ల తెస్తావా? అగ్గి పుల్ల తెస్తావారా? గట్టు చూడుకో ఇంతవరకు పౌడర్ వేయలే, స్కిన్ ఖరాబ్ అవుతుందని ఈ రోజే ఉంది. హిమాలయ బేబీ పౌడర్ ఉంది. హిమాలయ మంచిదే కానీ పడదు, బ్లాక్ అవుతారు. జాన్సన్ బేబీ మంచిగా పడుతుంది. ఇప్పుడు టెడ్డీ బార్ 300 ఒక సోప్ అయినది పడట్లేదు. అది బోన్స్ కి మంచిదట, అది వాడమని చెప్తే అది వాడితే పడట్లేదు. లేదు నూనె మందుల కవర్ ఏది మరి ఇందాక లేదు మరి ఇక్కడ నిన్ను మజ్జిగ చేయమని ఇంటికాడ చేసినట్టు టైం తాగుతారు. కొంచెం లూజ్ పెట్టి కలిస్తే మళ్ళీ
మొదలైతే మా పెద్దత్తమ్మ అంటే మా మామయ్య మా హస్బెండ్ వాళ్ళ డాడీ ఉంటారు కదా, సో వాళ్ళ పెద్దన్న వాళ్ళ వైఫ్. ఇంకా తనైతే బొట్టు పెట్టి మొలదారం కట్టి అంగికుళ్ళనైతే వేసింది. ఇంకా యాక్చువల్లీ మేమైతే అందరికీ నలుగురికి వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా. నాది మహది ఇంకా భగత్ది ముగ్గురి వచ్చినాయి, కానీ చిన్నోడిది అయితే డ్రెస్ అయితే రాలేదన్నమాట. అందుకోసమే వచ్చేటప్పుడు నేను డెంటల్ హాస్పిటల్కి శివ హాస్పిటల్కి వెళ్ళాను కదా, వచ్చే దారిలోనే పక్కన ఒక షాప్ ఉంటేనైతే కొంచెం రిలేటెడ్ కలర్ తీసుకున్నాము. ఇంతకంటే చిన్న సైజు లేదు, కొంచెం చిన్నోనికి పెద్దగా అయింది. పోనీలే పెద్దగా అవుతున్న కొద్దీ సరిపోతుంది కదా అన్నట్టుగా, ఇంకా ఒక్క పూటకే కదా ఇప్పుడు, ఇంకా ఆయన అసలు కోఆపరేట్ చేస్తాడో చేయడో ఫొటోస్ దిగడానికి ఎట్లయితే అయింది అన్నట్టుగా, ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అన్నట్టు ఇంకా 0 సైజ్ అయినా సరే పెద్దగా ఉన్నా సరే ఆయన కోసం అయితే తీసుకున్నాము. సో ఇంకా అంతా రెడీ అయినాకనైతే ఇంకా మా పెద్దతమ్మ వాళ్ళు అందరు కలిసి అయితే తొట్టలో అయితే ఏషిల్లు. అయితే నాది ఫస్ట్ శ్రీమంతం, సెకండ్ శ్రీమంతం, మహాగాడి సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, మహాగాడి 21st ఏది కాదు మేమైతే మొండ్రాయిలో చేయలేదు. ఇంకా అన్నీ హనంకొండలో చేసిన. మహాగాడి 21st వచ్చేసి మాత్రము ఊర్లో మా మమ్మీ వాళ్ళు చేసి ఉండే అప్పుడు ఫస్ట్ టైం. ఇంకా మహాగాడి ఫస్ట్ బర్త్డే అయితే మేము మొండ్రాయిలోనే చేసినాం, కానీ ఇంటి దగ్గర చేయలేదు, ఫంక్షన్ హాల్లో చేసినాము. ఇంకా ఇంటి దగ్గర ఏం చేయట్లేము, పాలలను పిలుచుకోవాలి 21stకి యాక్చువల్లీ. సో అందుకోసం అన్నట్టుగా ఇంకా బాబు అయితే 21st డే అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసి. ఇంకొక రీజన్ ఏంటిదంటే హనంకొండలో పెట్టుకుంటే ఒక్కడే అన్ని పైకి కిందికి ఎక్కడం దిగడం మొయ్యడం అదంతా అవుతుంది అనమాట. ఇక్కడైతే కింద కాబట్టి ఇంకా మన వాళ్ళందరూ ఉంటారు కాబట్టి తలో చేస్తారన్న ఇంటెన్షన్తో కూడా ఇంక ఇక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నాం. మన వాళ్ళు ఇంకా సిటీకి రావాలి ఊర్లో వాళ్ళంటే కానీ కొందరు వస్తారు కొందరు రారు, అక్కడైతే అందరు వస్తారు అన్న ఇంటెన్షన్తో ఆడైతే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా అది ముచ్చట. అయ్యా పంచ కింద పడ్డది పైకి. చుంతత్తమ్మని ఇట్లా రమ్మను పోను. పిన్ని పిన్ని ఓ రేష్మ అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో Mama.
చిన్నోని చెవులో అయితే జన్మనామం ఉంటుంది కదా, అది 3 సార్లు చెప్తాను ఇక్కడ. అందరు కలిసి అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా చేసిర్రు. యాక్చువల్లీ లైటింగ్ కరెక్ట్ లేకుంటుండే, అందుకే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లారిటీ లేవు. నా శ్రీమంతానికి వచ్చినంత క్లారిటీ లేకుంటుండే, అది బికాస్ పైన కాబట్టిగా లైటింగ్ మంచిగా ఉంటుండే. ఇది కింద అంటే మా ఇంటి ముందు కొంచెం కాంపౌండ్ లాగా ఉంటుంది కదా, సో అక్కడ వేసినాము. సో చుట్టూ ఇంకా అదే బెడ్షీట్స్ కట్టడం వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల మళ్ళీ నైట్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ ఏంటిది చీకటి అయిపోయింది. కరెంటు కూడా లేక ఎక్కువ లైటింగ్ లేక క్లారిటీగా అయితే లేవు. పరమ గోవింద అట్లట్ల పోయేటి అది మన తెప్ప చిన్ని మహర్జుని వాన తెప్పలు జో 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 నంద జో పరమానంద లాలి జో నంద పరమ గోవింద జో పల్లెరుగా ఎల్ల పక్కలు బరిసి పండుమని మీ అమ్మ పల్లె పల్లెలు తిరిగి జో 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 నంద జో పరమానంద లాలి జో నంద పరమ గోవింద జో పాప చేతుల హర్జుని చేతుల జో జో నంద జో పరమానంద లాలి జో నంద పరమ గోవింద జో 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 జ్యోతి జ్యోతి ఒక పాట ఇంకా ఉయ్యాలలో వేయడము, అందరు కలిసి పాటలు పాడడం అదంతా కంప్లీట్ అయినాకనైతే మమ్మల్ని కూర్చోబెట్టయితే ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి కదా, ఐ మీన్ వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడైతే పెడుతున్నారు. యాక్చువల్లీ 21st డేకి అయితే మా డాడీ అయితే రాలేదు, బికాస్ ఇంకా ఈ 21st డే కంటే ఒక 2 days ముందే మా డాడీ అయితే వచ్చి చూసి వెళ్ళిండు. ఆ వ్లాగ్ కూడా మీకైతే అప్లోడ్ చేసినాను. ఇంకా మా మమ్మీ అయితే నాకు డెలివరీకి ముందు అంటే హాస్పిటల్లో నేను అడ్మిట్ అయిన రోజు అయితే నా దగ్గరికి వచ్చింది. ఇంకా నా దగ్గరే 2 to 3 months దాకా ఉంటుంది కాబట్టి ఇంకా మా మమ్మీ ఎట్లాగుంటుంది. ఇంకా మా డాడీ కూడా ఇప్పటికే చాలాసార్లు వచ్చి వెళ్ళిండు. సో ఇంకా అన్నిసార్లు రావడానికి ఇంకా వాళ్ళకు కుదరట్లేదు, అక్కడ లీవ్ అనేది ఇవ్వట్లేరు. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా నేనైతే వీలు కానప్పుడు ఇంకా మొన్నే వచ్చి వెళ్ళినావు కదా డాడీ, ఇంకా వద్దులే అనేసి అంటే ఇంకా మా డాడీ అయితే రాలేదు. కానీ మా డాడీ పానం అంతా ఇక్కడే ఉండే. కానీ ఏం చేస్తాం, ఇంకా ఒక్కొక్కసారి ఇంకా తప్పదు. ట్రై చెయ్యు అని అన్నా కానీ ఇంకా 2 daysకి అప్పటికే కాబట్టి ఇంకా ఎట్లా మా మమ్మీ లేదు, ఇంకా మా డాడీ అక్కడ లేకపోతే మళ్ళీ ఇంకెందుకులే అనవసరంగా ఇంకా వాళ్ళ సార్ వాళ్ళకి కూడా ఎవ్వరు లేకపోతే ఇంకా ఊకెళ్తున్నారు అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ అనేది రాకూడదు అన్నట్టుగా ఇంకా మా డాడీ అయితే రాలేదు. ఇంకా మా డాడీ అయితే బట్టలకైతే డబ్బులు కొడితే మేము నలుగురం అంటే మాహాకి, నాకు, చిన్నోనికి, భగత్కి అందరం కలిసి అయితే బట్టలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మేము వేసుకున్న బట్టలు కాదు, వేరే బట్టలు తీసుకున్నాం. అవైతే మా మమ్మీ అయితే చేతిలో పెట్టింది. ఇంకా ముడ్డి గొలుసు కూడా చేయించారు. అమ్మో వెండికి అయితే ఫుల్ కాస్ట్ ఉన్నది. మా మమ్మీ చేయించినప్పుడు అయితే 3000 సంథింగ్ ఎంత ఉన్నదంట, 3200 ఏమో, నాకు కూడా అంత ఐడియా లేదు. కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నదని తెలుసు కానీ ఎంత అన్నది అయితే తెలియదు. మొత్తానికి ముడ్డు గోల్స్కి అయితే 10,000 12,000 అయినాయంట.
అంటే ఎందుకులే మమ్మీ వద్దు అన్నా కానీ మా మమ్మీ వినిపించుకోలేదు. బికాస్ మొన్న రీసెంట్గా నాకు శ్రీమంతం అప్పటికే మాకు బట్టలకి 6,000 కొట్టిర్రు. మళ్ళీ ఇప్పుడు బట్టలకు కొట్టిల్లు. ఎందుకులే ఊకే బర్త్డే వరకు మంచిగా పెడుతుర్లే అన్నా కానీ వినిపించుకోలేదు. ముడ్డి గోల్స్ ఎందుకే, అది వాడని కూడా వాడడం, మళ్ళీ తీసేసినప్పుడు తరుగు పోతుంది అన్నా కూడా పెట్టాలి అన్నట్టుగా తీసుకుంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను అసలు దాన్ని కరెక్ట్గా చూడలేదు, ఓపెన్ కూడా చేయలేదు. అట్లుంటుంది. మళ్ళీ చిన్నపిల్లలకి ఏది పెట్టలేము, ఉన్నదంటే ఉన్నది. ఈవెన్ మహాగాడికి వచ్చిన అప్పర్ రింగ్స్ తన 21st డే అప్పటివి ఉంటాయి కదా, ఒక పట్టిల్ తప్ప మేము మహాకి కూడా ఏం యూజ్ చేయలేదు. పెట్టక ఒకసారి రింగ్ పెడితే రింగ్ పోయింది. ఇంకా ఆ దెబ్బతోటి భగత్ బాబా అస్సలు పెట్టనియరు. సో ఇంక ఇక్కడ వీళ్ళిద్దరైతే మా చిన్న మామయ్య, అంటే మా మామయ్య ఉంటాడు కదా, అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ. సో ఇంకా వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఇంకా మామయ్య, ఇంకా మా నాగరాణి వాళ్ళైతే ఇంకా ఆఫీస్ ఉండడం వల్ల వాళ్ళైతే రాలేదు. సో ఇంకా అత్తమ్మ వాళ్ళైతే చిన్నోడికి డ్రెస్ ఇంకా బట్టలు పెట్టి అయితే డబ్బులు కూడా పెట్టిర్రు. యాక్చువల్లీ నాకు ఎడిటింగ్కి టైం లేక నేను చాలా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోకపోవడం వల్ల ఫుల్ స్టోరేజ్ అయింది. అందుకే ఈ వీడియోలో నేను అందరినీ కవర్ చేయలేకపోయినాను. అందరినీ వీడియో షూట్ చేయలేదు, ఏమనుకోకండి. అండ్ నేను కూడా వీడియో షూట్ చేసే సిచ్యువేషన్లో లేను. మా చెల్లె మంచిగా అన్నీ కొంచెం క్లిప్స్ తీసేది. బట్ ఈ వీడియో అంతా మా మర్దలు తీసింది. దానికి కరెక్ట్గా తెలియదు, అది 7th క్లాస్ అంతే. ఇంకా దానికి షూట్ చేయడం సరిగ్గా రాక ఇంకా అందరినీ ప్రాపర్గానైతే షూట్ చేయలేదు. చాలామంది అయితే మిస్ అయిపోయారు ఈ వీడియోలో. ఇంకా శ్రీమంతంలో మంచిగా వచ్చిన వాళ్ళంతా కవర్ అయ్యారు, బట్ ఇందులో అట్లా కవర్ కాలేదు. సో ఇక్కడైతే మా మామయ్య అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ. సో వీళ్ళైతే ఇంకా మీకు అందరికి తెలిసిందే, మా పిన్ని అండ్ మా బాబాయి. సేమ్ మా పిన్ని కూడా బట్టలు పెట్టయితే ఇంకా డబ్బులు అయితే పెట్టింది. నాకైతే ఒక 6 శారీస్ అట్లా వచ్చినాయి. చిన్నోనికి మంచిగా డ్రెస్సులు అయితే వచ్చినాయి. ఇంకా మేమైతే ఇప్పటివరకు అయితే చిన్నోడికి ఎట్లాంటి బట్టలు అయితే తీసుకోలేదు. బికాస్ ఇంకా వాడు పెరుగుతాడు అండ్ మహా ఈ జుబ్బాలు అవి ఉంటే అవే యూజ్ చేస్తాను. ఇప్పుడు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళలేము అండ్ ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇప్పుడు తీసుకొని కూడా వేస్ట్, పెద్దగైనాక యూజ్ కావు. అందుకే మేము ఆ బట్టల మీద మనీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయము. మహా అప్పుడే తెలియక అప్పుడు కొత్తలో మాకు తెలియక ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నాము. వాటిని అసలు వేయలేదు, ఏం లేదు. ఎట్లున్న బట్టలు అట్లనే ఉన్నాయి. నేను మళ్ళీ నెక్స్ట్ పాప పుడితే మంచిగా ఆ పాపకి యూజ్ అవుతాయి అని అన్ని భద్రంగా దాచిపెట్టిన ఫ్రాక్లు. ఇక ఇప్పుడు వీడు పుట్టేసరికి ఆ ఫ్రాక్లు అన్నీ అట్లనే ఉన్నాయి. వాటిని ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. ఈవెన్ ఇప్పటి వరకు మహాకి వెయ్యని బట్టలు కూడా ఉన్నాయి తెలుసా. వాటిని ఒకసారి మంచిగా గివ్ అవే లాగా అట్లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. కానీ మళ్ళీ మహా బట్టలు ఇస్తున్నావా అనేసి అనుకుంటారేమో అని అట్లా ఆలోచించాల్సి వస్తుంది. బట్ కొత్త బట్టలు అన్నీ చాలా మంచి ఫ్రాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ బేబీకి యూజ్ అయితే అన్న ఇంటెన్షన్ తోటి నేను వాటిని అట్నే భద్రంగా పెట్టినా కానీ ఇట్లా మొత్తం రివర్స్ అయిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంక ఇప్పుడు వీటికి స్టార్టింగ్ నుంచి మళ్ళీ అన్నీ కొనాలి. కానీ ఇప్పటివరకు అయితే మేమైతే ఏం కొనలేదు. జస్ట్ ఒక జుబ్బా మా మమ్మీ కొనుకొచ్చింది, ఒక జుబ్బా మా పిన్ని కొనుకొచ్చింది, అంతే. అంతకుమించి మేము వీనికి ఏం కొనలేదు. అన్నీ మహాగడియే యూజ్ చేస్తున్నాము. ఇందాక పెట్టిన వాళ్ళైతే మా పెద్దమ్మ అండ్ మా వదిన, అంటే మా పిన్ని వాళ్ళ తోటికోడలు అనమాట. వీళ్ళైతే ఇంకా మీకు తెలిసిన ముచ్చటే మా ఆంటీ అంకుల్, అంటే మా పక్కన ఆంటీ అంకుల్ వాళ్ళు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా ఊకే చెప్తానని అనుకోకండి, కానీ అంత దూరం నుంచి విలేజ్కి మా కోసం వచ్చినందుకు నిజంగా మాకు మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది. సేమ్ ఆంటీ కూడా నాకు శారీ, బట్టలు, చిన్నోడికి 21st డే కిట్ ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చింది. సింపుల్గా చేసినా కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే నాకు మంచిగా అనిపించింది. నిజంగా మీషోలోనైతే ఇట్లాంటి వాటితోటి ఈజీగా మనమైతే డెకరేషన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ క్లారిటీ లేక పిక్స్ కరెక్ట్ రాలేదు, కానీ ఇంకా మంచిగా క్లారిటీ ఉన్న దగ్గర ఈ డెకరేషన్తో పిక్స్ దిగితే చాలా అంటే చాలా బాగుంటుండే. సో ఇంకా వీళ్ళు వచ్చేసి మా అత్తమ్మ అండ్ మా బామర్ది అనమాట. మా మేనమామ ఉంటారు కదా, సో వాళ్ళ వైఫ్, అంటే మా డాడీకి మేనబామర్ది అనమాట మా మామయ్య. సో వాళ్ళ వైఫ్ మా అత్తమ్మ అండ్ మా చిన్న బామర్ది. ఇంకా మా పెద్దోడు మా మామయ్య అయితే రాలేదనమాట. వాళ్ళు షాపింగ్కి వరంగల్కి వెళ్ళిళ్ళంట. వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోయింది. అప్పటికి ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళైతే మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు. సో ఇంకా మా పాలోళ్ళు. ఇంకా మా ఇంటి ముందే వీళ్ళు ఇల్లు ఉంటుంది అనమాట. నాకు మా హస్బెండ్కి బాబాయ్ పిన్ని అయితే అవుతారు. ఈ అత్తమ్మ కూడా మాతో అయితే నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉండిద్ది. సో మామయ్య రావడానికి కొంచెం లేట్ అయిపోయింది. అందుకే ఇంకా లాస్ట్లోనైతే పిక్స్ అయితే దిగిళ్ళు. ఇంకా అక్కడ కూర్చుంది కదా, సో ఇంకా మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్కి నానమ్మ అనమాట. చెప్పినాను కదా, ఇంకా వీడియో అన్నీ క్లియర్గా షూట్ చేయలేకపోయినాం, అందరినీ ప్రాపర్గా వీడియోలు చూపించలేకపోయినాను. నేను తీసినా మా చెల్లి తీసినా కానీ కరెక్ట్గా తీసేది. ఇంకా మా మిల్కి తీయడం వల్ల అక్కడక్కడ తీసింది, అక్కడక్కడ తీయలేదు. తీసిన దగ్గరనే ఎక్కువ లెంతీగా తీసింది. ఇంకా స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల మధ్యలో చాలా వరకు కట్ అయిపోయింది.
చాలామంది వచ్చిళ్ళు మా పాలోళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నీ మిస్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు అయితే మా మరుదులు అంటే అత్తమ్మ వాళ్ళ కొడుకులు అనమాట. ఇంకా స్టోరేజ్ లేక అసలుకి మేము ఫుడ్ పెట్టింది కూడా అది అసలు ఏం వీడియో తీయలే. ఇంకా చిన్నోడు అప్పటికే ఏడుస్తూ ఉంటే నేనైతే ఫీడింగ్ చేయడానికి వెళ్ళిపోయినా. ఇంకా మా మరుదులు కూడా స్టోరేజ్ ఫుల్ అయింది అన్నట్టుగా వీడియోలు అయితే ఏం తీయలేదు. మేమైతే బగారా బువ్వ, పచ్చి పులుసు, ఇంకా మజ్జిగ, థమ్స్అప్పులు, ఇంకా ఏంటి చికెన్, ఇదైతే అందరికి వచ్చిన వాళ్ళకైతే డిన్నర్ అయితే అరేంజ్ చేసినాం అనమాట. కొన్ని పిక్స్ ఇవైతే యాడ్ చేసినాను. పిక్స్ కూడా అసలు ఏం ప్రాపర్గానైతే లేకుంటుండే, చాలా సింపుల్గా. అండ్ మా దగ్గర ఫ్యామిలీ వాళ్ళతో అయితే ఇలానైతే అయ్యింది. ఇంకా చాలామంది వీడియోస్లల్లో ఫొటోస్లల్లో మిస్ అయిపోయిళ్ళు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అందరినీ అయితే చూపించలేకపోయినా నిజంగా సారీ. సో మా ఈ చిన్న ఫంక్షన్ ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు వచ్చిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ వరకు పిక్స్ దిగిళ్ళు. యాక్చువల్లీ ఈ పిక్స్ దిగినట్టు నాకు కూడా తెలియదు, ఇప్పుడు ఎడిటింగ్లోనే కనిపించింది. సో ఈ వీడియోని అసలు లైక్ చేయడం మర్చిపోకండి. అంతే ఈ వీడియో. బాయ్.